పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్న కాంగ్రెస్ లకు పోయిన కాన్ నుంచి రాజపూజ్యం కంటే అవమానాలే బాగా అవుతున్నట్టున్నాయి. ఏందో అనుకొని పోతే ఇంకేదో అవుతున్నట్టున్నది. పాత కాంగ్రెస్ నాయకులతోటి మైపాలన్నకు భంగపాటు తప్పుతలేదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలన్నకు రోజుకింత పరాభవం తప్పుతలేదు. ఏడికి పోయిన పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. మొదటి సంధి ఆయనకి ఈయనకు వాడది. అసోంటిది ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ముందు నుంచి పార్టీలున్న కాటాను కాదని మైపాలే అంత నా ఇష్టం అన్నట్టు చేస్తుండే వరకు కాటా వర్గం వాళ్లకు ఏన్నో గాలినట్టు అయిపోయింది. అదిగాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లా సీఎం ఫోటో పెట్టుకోకుండా కేసీఆర్ ఫోటోనే ఉంచుకుంటావా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు తిరిగిండ్రు. క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు. రేవంత్ ఫోటోని పెట్టిండ్రు. అటెన్క మళ్ళా రోడ్డు ఎక్కిండ్రు. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు అని నినాదం తోటి రోడ్డు ఎక్కి నిరసన చేసిండ్రు. పార్టీ మారొచ్చిన గూడెం మైపాల్ తన అనుచర వర్గం తోటి అసలు కాంగ్రెస్ నాయకుల మీదనే దాడులు చేస్తుండ్రు. కాంగ్రెస్ నాయకులనే తిట్టిస్తుండు. ఇసొంటోడు పార్టీలు ఏమొద్దు, ఒక పార్టీకి ద్రోహం చేసినోడు కాంగ్రెస్ కు ద్రోహం చేయడని నమ్మకమేంది అని మండిపడుతుండ్రు. ఎంబడే పీసీసోలు పార్టీలకెళ్లి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుండ్రు. మరి గూడెమన్న పార్టీ మారి సంపాదించింది ఏముంది? ఈ అవమానాలు, ఈ పరాభవాలు, కాంగ్రెస్ పార్టీలతోటి తిట్లు, శాపనార్థాలు గివిట్ కోసమేనా పార్టీ మారినవన్నా అని చుట్టూ ఉన్నోళ్ళు నిష్ఠూరం ఆడుతుండ్రట. సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ చెడగొట్టేటోళ్ళు ఎక్కువ మోపైతురు. అరే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ల కంటే బ్రోకర్లు అని పేరు పెట్టుకుంటే మంచిది. లేకుంటే ఏంది, అడ్డమైన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళ జోబులు నింపుకుంటారు, మంది నోట్లల్లో మన్ను వస్తారు. అగ్గో గుర్తుపట్టిర్రా ఈ మోతవారి మొగైనను? బండేసుకొని ఊర్ల పొంటి తిరుగుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. యాదికొచ్చిందా? బయ్యాసాన్ని యాదవ్. ఇప్పుడు గీన గురించి ఏం చెప్తారు అంటారా? మనోడు చేసే ఘనకార్యాలు తెలిస్తే ఏడి కాడ సొట్లు పెడతారు కావచ్చు. ఈయనది సూర్యాపేట జిల్లా. మనోడు పొద్దున్న లేవ్వంగానే షాయి బొట్టన్న తాగుతాడో లేదో తెలియదు గాని ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండానైతే ఊకోడు. అంటే అంటే వీడియో ముంగట వీడియో వెనక ఏదో ఒక బెట్టింగ్ యాప్ గురించి పక్కా ఉంటది. ఇట్లనే కొందరికి ఈయన ఏషాలు చూసి షిర్రెక్కి ఈ మోతవారి మాటలు నమ్మి చాలా మంది పిల్లలు ఆగమైతుర్రు. జరైన సంగతి ఏందో చూడురి అని ట్విట్టర్ లో రాసుకొచ్చి సీఎం సార్ను ట్యాగ్ చేసిండు. ఈ ముచ్చట ఇప్పుడు వైరల్ అవుతుండేసరికి ఈయన వీడియోలు ఎంతో మంది చిన్న పిల్లలు చూస్తుర్రు. ఏదైనా అక్కరకొచ్చే పని చేస్తే ఎవరైనా మెచ్చుతారు గాని మీ జోబులు నిండుతందుకు మంది పానాలు పనంగా పెడతారా అని సొట్లు పెడుతుర్రు. అంతేకాదు అప్పట్లో ఈయనకు ఇంకో యూట్యూబర్ నా అన్వేషణకు జగడం అయినప్పుడే ఈయన కిస్సా కల్లాసా అనుకుర్రా అంతా. కాకుంటే టాపిక్లు డైవర్ట్ అయ్యి మళ్ళా రంగంలోకి దిగినట్టుండు. ఇక అరుచుకోవాల్సిందే కాక పనితనం అని ఇంకొందరు బాధితులు ఎదురు చూస్తుర్రు.